హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది బ్లౌజ్కి మెడపట్టిని ఎలా స్టిచ్ చేయాలక్క సింపుల్ మెథడ్లో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడైతే నేను 1.5 ఇంచులతోటి ఈ విధంగా క్రాస్ పీసెస్ అన్నింటిని కూడా కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా అటాచ్ చేసుకుంటే మనకి క్రాస్ పీస్ అంతా కూడా రెడీ అయిపోతుంది. సో మీరు మెడకి తగ్గట్టుగా అంటే ఎంత హైట్ అయితే ఉందో సో అంత హైట్ క్రాస్ పీస్ని మీరు ఒకేసారి రెడీ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ అనేది మీరు స్టిచ్ చేసి ఉంటారు కదా, సో స్టిచ్ చేసిన తర్వాత ఈ యొక్క బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ క్లాత్ని పైన పెట్టుకోవాలి. ఆ లైనింగ్ ఉంటుంది కదా, సో అది క్రిందకు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని పెట్టుకున్న తర్వాత మనము ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా క్రాస్ పీసెస్ అన్నింటినీ కూడా మెడపట్టిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా క్రాస్ పీసెస్ అన్నింటినీ కూడా. సో ఆ యొక్క ఖర్చులు అనేవి పైకి ఉండేటట్టుగా పెట్టుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్ మనం ముందు ఇలా మెడపట్టి దగ్గర అంటే ఆ ఊక్స్ పట్టి కానీ కాజా పట్టి ఉంటుంది కదా అక్కడ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకే మార్జిన్తో అంటే ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ నేను విడిచిపెట్టాను చూసారు కదా, ఈ విధంగా ఇలా 1/4 ఇంచ్ మార్జిన్ ఉండేటట్టుగా చూసుకొని మనం మొత్తము కూడా స్టిచ్ వేసుకోవాలండి. చాలామంది మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఫాస్ట్గా స్టిచ్ చేసేస్తూ ఉంటారు. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారంటే ముఖ్యంగా బిగినర్స్ అనుకోండి, ఫాస్ట్గా స్టిచ్ చేశారు అంటే మాత్రము మీకు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటి అంటే బాగా ట్రైనింగ్ ఉన్నవాళ్ళు బాగా అలవాటు అయిన వాళ్ళు అనుకోండి, సో అలాంటి వాళ్ళు స్టిచ్ చేసినా పర్వాలేదు. కానీ బిగినర్స్ అయితే కొంచెం ఈ విధంగా ఆఫ్ చేస్తూ కొంచెంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో ఫైనల్లీ చూసారు కదా, మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని ఇలా పక్కకి ఫోల్డ్ చేసుకొని మరొక 1/4 ఇంచు మార్జిన్ ఉండేటట్టుగా పక్కకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం మెడపట్టిని కనుక అటాచ్ చేసామనుకోండి, మనకి చాలా అంటే చాలా నీట్గా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే చాలామంది బ్లౌజ్ కటింగ్ సింపుల్ మెథడ్లో చెప్పండి అక్క అని అడుగుతున్నారండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చాలా సింపుల్ మెథడ్లో. ముఖ్యంగా మీరు మాటికి ఆది బ్లౌజ్ తీసి కానీ లేదా టేప్తో మెజర్మెంట్ చూసి మీరు చూడడం కంటే కూడా చక్కగా మీరు డైరెక్ట్గా మీరు కట్ చేస్తున్న బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా అనేది అంటే నడుము లూజ్ వచ్చి ఏ సైజు, సో 25 ఇంచెస్ ఉందా, 30 ఇంచెస్ ఉందా, 35 ఉందా, సో ఈ విధంగా ఈ యొక్క ఇంచెస్ని బట్టి కూడా మనం చాలా ఈజీగా చెస్ట్ లూజ్ అవ్వచ్చు, నడుము లూజ్ అవ్వచ్చు, నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. సో తప్పకుండా అవి చూడండి, అవి చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చి నేను ఇలా కొంచెంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ మార్జిన్ ఉండేటట్టుగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ వచ్చి పైపింగ్ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారండి. మన ఛానల్లో థ్రెడ్ పైపింగ్ ఉంది, లేదా నార్మల్గా శారీలో వచ్చే ఒక క్రాస్ పీస్ని తీసుకొని కూడా మనకి క్లాత్ పైపింగ్ కూడా ఉందన్నమాట. అంటే మనకి థ్రెడ్ లేకుండా చక్కగా మనము శారీలో వచ్చే క్రాస్ పీసెస్ తోటి పైపింగ్ అనేది చేసుకోవచ్చు. హ్యాండ్స్ కావచ్చు, నెక్ కావచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. మీరు క్లాత్ పైపింగ్ చేసుకున్నా సరే ఎవరైనా చూసినా సరే అది థ్రెడ్ పైపింగ్ అనే అనుకుంటారండి. సో ఇలాంటి సింపుల్ టిప్స్ అంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు మనం టైలరింగ్ చాలా బాగా ముందుకు రాణించగలము. సో తప్పకుండా మన ఛానల్లో ఉన్న టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి కూడా ఒక్కసారి మీరు ఫాలో అయితే మీకు ఆల్మోస్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుందండి ప్రతి ఒక్కటి కూడా. చూసారు కదా, మొత్తము కూడా ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టమర్ చాయిస్ని బట్టి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు మిషన్ పైనే కొంచెం టైట్ కుట్ కావాలి, గట్టిగా కుట్ కావాలంటే మీరు చక్కగా ఈ విధంగా దీన్ని క్రిందకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ని ఇలా నెమ్మదిగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి పొరపాటున ఏంటి అంటే మనం ఫాస్ట్ని కట్ చేసామనుకోండి కింద ఉన్న క్లాత్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం కొంచెం స్లోగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నేను నార్మల్గా మిషన్ పైన వచ్చేసి చూడండి ఈ విధంగా అన్నమాట కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇది కస్టమర్ చాయిస్ని పెట్టానండి. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు. నేనైతే మిషన్ కుట్టు వేసేస్తున్నాను. చూడండి లూజ్ కుట్టు పెట్టి వేస్తున్నాను. తర్వాత దీన్ని మళ్ళీ కుట్టు విప్పేసి హెమ్మింగ్ అయితే నేను చేయించుకుంటాను. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.